ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చాను. ఏంటి Realme GT Neo 2 అనుకుంటున్నారా? కాదండి. Realme GT Neo 3T అనుకుంటున్నారా? ఇది కూడా కాదండి. Realme GT Neo 5. దీంట్లో విశేషం ఏంటి అంటే ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి కంపెనీ వాళ్ళు చెప్తుంది కేవలం 9 మినిట్స్. ప్రపంచంలోనే ఇదే హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కమర్షియల్ రోల్అవుట్ ఫోన్ కూడా ఇదే. ప్రీవియస్లీ మనకి ఒప్పో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు కానీ కమర్షియల్ రోల్అవుట్ కింద ఈ మొబైల్ ఫోన్ లోనే మన ముందు తీసుకొచ్చారు. సో నిజంగా 9 నిమిషాల్లో 0 to 100% ఛార్జింగ్ అంటే సింప్లీ క్రేజీ. బట్ అది అవుతుందా కాలేదా అనేది మనం రియల్ టైమ్ లో మనం ప్రాక్టికల్ గా కూడా టెస్ట్ చేసి అయితే చూద్దాం. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది మన ఇండియాలో నెక్స్ట్ మంత్ లో లాంచ్ అవబోతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ మనకి OnePlus 11R మొబైల్ ఫోన్ కి టఫ్ కాంపిటీషన్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే నథింగ్ ఫోన్ లో లాగా మనకి నోటిఫికేషన్ లైట్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు బ్యాక్ సైడ్ ప్రాసెసర్ మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్యాక్ తోటి రావడం జరుగుతుంది. సో దట్ సీ త్రూ గ్లాస్ ద్వారా లోపల ఉండేటువంటి ప్రాసెసర్ రియల్ ప్రాసెసర్, అది స్క్రీన్ సేవర్ కాదు లేదా ఇంకోటి ఏదో కాదు. సో ఆ రియల్ ప్రాసెసర్ ని కూడా మీరైతే చూడగలరు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్లీ Realme GT Neo 5. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. Realme బ్రాండింగ్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీని వేరియంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది 16+256 GB వేరియంట్. ఇది దీంట్లో మీకు చైనాలో అయితే 2 వేరియంట్స్ ఉంటాయి. GT Neo 5 250 వాట్స్ అలాగే 100 వాట్స్. దీన్నే మన ఇండియాలో GT Neo 3 అనేటువంటి పేరుతో లాంచ్ చేయబోతున్నారు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ చైనా లో ఉంది. చుంగ్ చుంగ్ చాంగ్. సో మనం వదిలేద్దాం వాటిని. అలాగే దీనికి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ వర్క్ అయితే ఇక్కడ ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ ఇక్కడ మళ్ళీ మనకు చిన్న కాటన్ బాక్స్ ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఎస్, దీనికి సంబంధించినటువంటి కొంత యూజర్ మాన్యువల్ పేపర్ వర్క్ తో పాటు ఒక TPU కేస్. కోర్స్ దీన్ని మనం పక్కకు పెట్టి తర్వాత ఫోన్ ని కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి డివైస్ ఉంది. డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అండ్ ఫైనల్లీ ద బేబీ ఈస్ హియర్. 240 వాట్స్. దీన్ని టెస్ట్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక ఫైనల్ గా మనకి Type-C to Type-C కేబుల్. అఫ్ కోర్స్ మనకి 240 వాట్స్ కాబట్టి PD ఛార్జింగ్ మనకు కావాల్సి ఉంటుంది. ఇక వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే లోపల ప్రాసెసర్ దగ్గర ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో లోపల ఉండేటువంటి ప్రాసెసర్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడంతో పాటు ఇక్కడ మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా నోటిఫికేషన్ లైట్. ఇక కెమెరా బంప్ కూడా మనకి పెద్దగా, ఇంకా చెప్పాలంటే సైబర్ పంక్ కి సంబంధించినటువంటి ఎడిషన్. అఫ్ కోర్స్ పోకోకి సంబంధించినటువంటి OG డిజైన్ లాగా మనకి ఇక్కడ కనపడటం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసారంటే ఇదంతా కూడా మనకి పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒక్కటే ఇచ్చారు రైట్ సైడ్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు టాప్ మీరు చూసారంటే IR బ్లాస్టర్, సెకండరీ మైక్రోఫోన్ తో పాటు సెకండరీ స్పీకర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే పంచ్ హోల్ కట్అవుట్, అలాగే ఫ్రంట్ వీళ్ళు ఏ గ్లాస్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మేబీ డీటెయిల్డ్ గా మనము మన వీడియోలో అయితే మీరు చూడొచ్చు. 2.5D కర్వ్ డిజైన్ తో మన ముందు తీసుకొచ్చారు. చేతిలో ఇలా హ్యాండ్ లో మనం పట్టుకున్న గ్రిప్ అనేది చాలా బాగుండడం జరుగుతుంది. ఈవెన్ మనం ఒకసారి దీన్ని పంపించినటువంటి కేస్ లో కూడా మనం ప్లేస్ చేసి అయితే చూద్దాం. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ గానీ అలాగే ట్రాన్స్పరెంట్ తెచ్చుంటే బాగుండేది. ఎంత పెద్ద మంచి కలర్ తెచ్చినా గానీ బ్యాక్ సైడ్ ఈ కవర్ తోటి ఆ లుక్ అనేది పోతూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ కవర్ తెస్తే మన ఇండియాలో మేబీ ట్రాన్స్పరెంట్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ కవర్ వేసినా గానీ బ్యాక్ సైడ్ లుక్ అయితే చాలా బాగుంది. ఏదో మనం ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ వాడుతున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనకి సిమ్ కార్డ్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డ్యూయల్ నానో ఫిజికల్ సిమ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ రబ్బరైజ్ గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి వాటర్ లోపలికి వెళ్ళటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్నటువంటి హైలైట్ ఫీచర్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది 0 to 100% ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి జస్ట్ కేవలం మీకు 9 మినిట్స్ టైం తీసుకుంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ దీన్ని నేను ప్రాక్టికల్ గా అయితే టెస్ట్ చేశాను. సో ఇక్కడ ఉండేటువంటి నార్మల్ టెంపరేచర్స్ ని బేస్ చేసుకుని వితౌట్ ఏసీ నేను టెస్ట్ చేశాను. అప్రాక్సిమేట్లీ 14 నిమిషాలు అయితే కంప్లీట్ గా ఇది టైం తీసుకోవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి 240 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ బాక్స్ లోనే ఇచ్చారు. సో దీని ద్వారా
మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది డిపెండ్స్ అపాన్ మీ రూమ్ అలాగే మీ ఏరియాలో ఉండేటువంటి టెంపరేచర్స్ ని బేస్ చేసుకొని ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ క్లెయిమ్ చేయడం అది వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్టింగ్ కండిషన్స్, ల్యాబ్స్ అంటే ఆల్మోస్ట్ ఏసీ ఇవన్నీ ఉంటాయి. అఫ్ కోర్స్ మీకు ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అయితే చేయకూడదు. ఎందుకంటే దీనిలో సాఫ్ట్వేర్ ద్వారా కూడా వీళ్ళు ఆప్టిమైజ్ చేసి ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడానికి దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఆ కండిషన్లో మొత్తం ఓవరాల్గా కంప్లీట్లీ 1% నుంచి నాకు 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 14 minutes టైం తీసుకుంది, విచ్ ఈస్ నాట్ బ్యాడ్ అని అంటాను. ఇవాళ రేపు పావు గంట సేపు అని అంటే ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. జస్ట్ మనం స్నానం చేసి వచ్చే లోపల ఫుల్ అవుతుంది, లేదా ఒక కాఫీ తాగే లోపల ఇది మనకి ఫుల్ అవడం జరుగుతుంది. సింప్లీ ఇది మాత్రం క్రేజీ అనే నా అభిప్రాయం ఇప్పటిదాకా ఉన్న వాటన్నిటిలో. కానీ నన్ను అడిగితే 240 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ నిజంగా కావాలంటారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక దీనిలో సెకండ్ హైలైట్ ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు చూసారంటే బ్యాక్ సైడ్ సిరామిక్ గ్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా దిస్ ఈస్ క్రేజీ. అండ్ దీంతో పాటు ఇక్కడ కెమెరా బంప్ దగ్గర మనకి ట్రాన్స్పరెంట్ సీత్రూ గ్లాస్ ని మనం ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా దీని లోపల ఉండేటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ని మనం అయితే చూడొచ్చు. ఈవెన్ మనకి నోటిఫికేషన్ లైట్ తో పాటు డేర్ టు లీప్ అండ్ ఇది కూడా మనకి RGB కలర్స్ తోటి మన ముందుకు ఇచ్చారు. సో దీన్ని కూడా మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవాలి లేదా ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి జీటీ మోడ్ లోకి వెళ్ళి ఇందులో మీకు జీటీ మోడ్ లో ఇక్కడ ట్వింకిల్ అని చూసారా? సో మీకు రకరకాల కలర్స్ అయితే మీకు ఇక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ బ్రీత్ లోకి వెళ్ళారు అన్నట్లయితే అక్కడ బ్రీత్ అవుతున్నట్లు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కలర్స్ లో కూడా గ్రీన్ అలాగే బ్లూ కలర్ అండ్ దీంతో పాటు మీకు ఇక్కడ పింక్ కలర్. సో రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఈవెన్ మనకి వైట్ కలర్ లో కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ ట్వింకిల్ పెట్టారు అన్నట్లయితే కనుక మీకు ఒకసారి ఫ్లాష్ ఇలా ట్వింకిల్ లైట్ లాగా మనకి బ్లింక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ దీని యొక్క స్పీడ్ ని కూడా మనం ఇందులో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గనక ఇలాంటివి అవసరం లేదు అన్నట్లయితే సింపుల్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, మీకు అక్కడ నోటిఫికేషన్ అయితే రాదు. ఈవెన్ దీంట్లో మనకి ఛార్జింగ్ పెడుతున్నా లేదన్నట్లయితే లో బ్యాటరీ వార్నింగ్ లేదా గేమ్ ఆడేటప్పుడు ఆ ఎఫెక్ట్స్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇది కైండ్ ఆఫ్ కస్టమర్ అట్రాక్షన్ అని అనుకోవచ్చు. బట్ నేనైతే పర్సనల్ గా ఇలాంటి నోటిఫికేషన్ లైట్స్ ఏవైతున్నాయో దీనికి సంబంధించినటువంటి లవర్ ని నాకు ఇలా ఉంటే చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ నథింగ్ ఫోన్ లో కూడా మనకి ఇవే ఇచ్చారు. అండ్ ఈవెన్ కాల్ రింగ్ టోన్స్ వీటన్నిటికి కూడా మనం దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ సిరామిక్ గ్లాస్ తోటి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ అండ్ సీ త్రూ గ్లాస్ ద్వారా ప్రాసెసర్ అండ్ నోటిఫికేషన్ లైట్ సింప్లీ క్రేజీ. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8+ Gen 1 చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. సేమ్ ప్రాసెసర్ ఏదైతే మనం ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయినటువంటి 11R లో కూడా యూజ్ చేశారు. బట్ అక్కడ వాళ్ళు ప్రాసెసర్ హీట్ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం ఆ స్పీడ్ ని తగ్గించడం అయితే జరిగింది. అండర్ క్లాక్ చేయడం అని అంటారు చూసారా? సేమ్ అదే విధంగా నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా నేను మీతో అయితే డిస్కస్ చేశాను. చూడకపోతే అక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో మాత్రం ఏ విధమైనటువంటి అండర్ కంట్రోల్ ఇవ్వలేదు. ఫుల్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ అంతా కూడా మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే హీట్ అవుతుంది అనేటువంటి ప్రాబ్లం లేకుండా లోపల వేపర్ ఛాంబర్ టెక్నాలజీ అలాగే సాఫ్ట్వేర్ ద్వారా కూడా మేబీ కంట్రోల్ చేసి ఉండొచ్చు. అందుకోసం రియల్మీ వాళ్ళు ఇంత డేర్ గా డైరెక్ట్ గా దాని ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్ మొత్తాన్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 2 కి కొంచెం డౌన్ గ్రేడెడ్ వేరియంట్ అని అనుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టోరేజ్ మనకి ఇందులో వాడటం జరిగింది. అఫ్ కోర్స్ ఇందులో కూడా మనకి విర్చువల్ ర్యామ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఈసారి స్టోరేజ్ అప్ టు 1 TB దాకా తీసుకొచ్చారు. మన ఇండియాలో అయితే అంత తీసుకురారు. 512 GB మాక్సిమం మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో డే టు డే లైఫ్ లో ఈవెన్ గేమింగ్ లో కూడా PUBG అయితే లోడ్ చేద్దాం చూసాను, కానీ ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి లోడ్ అవ్వలేదు. గేమింగ్ పరంగా కూడా చాలా బాగుంది. ఈవెన్ ఒకవేళ మీరు గేమ్ ఆడుకుంటున్నారు అన్నట్లయితే ఇందులో ఉండేటువంటి ఈ జీటీ మోడ్ ఏదైతే ఉందో యాక్టివేట్ చేసుకోండి. సింప్లీ క్రేజీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీటీ మోడ్ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, ఒకసారి వినండి. మళ్ళీ బాగుంది కదా? సో ఇది క్రేజీగా ఉంది ఈ సౌండ్ అయితే. ఎప్పుడైతే మీరు దీన్ని యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడు కొంచెం మనకి బ్యాటరీ మీద లోడ్ పట్టడంతో పాటు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ పరంగా అందులో ఉండేటువంటి ఈ లోపల ఉన్న కూలింగ్ ఛాంబర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా వర్క్ చేసి టెంపరేచర్స్ అన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. ఇదే టెక్నాలజీని మన ఇండియాలో వచ్చేటువంటి మొబైల్ ఫోన్ లో కూడా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.74 inches కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఎందుకు అన్నాను అన్నట్లయితే దీంట్లో మనకి 1.5K కి సంబంధించినటువంటి
డిస్ప్లే, అది కూడా HDR10 బిట్ ప్యానల్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ HDR10 కంటెంట్ ని కూడా మీరు ఇందులో అయితే వాచ్ చేయొచ్చు. అండ్ 144 హెడ్స్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది కాబట్టి డే టు డే లైఫ్ లో మీకు చాలా స్మూత్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మీకు ఏదైనా యాప్ లో అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదని అంటే దానికి ఆన్ ఆఫ్ కంట్రోల్ ని కూడా మనకి ఇంటిగ్రేటెడ్ గా దీనిలో ప్రొవైడ్ చేస్తారు. మరి మన ఇండియన్ సాఫ్ట్వేర్ కి దీన్ని తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికే Realme UI 4.1 తోటి అండ్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ చైనాలో మన ఇండియాలో కూడా సేమ్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. చైనా ఫోన్ కాబట్టి బ్లాట్వేర్ ఇదంతా బాగానే ఉంది, కానీ మన ఇండియాలో వచ్చేటప్పటికి బ్లాట్వేర్ రిమూవ్ చేసే అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు మనకి ఇందులో కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి మన ఇండియన్ దానిలో తెస్తారా తేరా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. దీనిలో మరొక కీ హైలైట్ దీనిలో ఉండేటువంటి కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి IMX890 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇది రీసెంట్ గా వచ్చినటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లైక్ ఏదైతే మీరు OnePlus 11R చూసారు, అలాగే Oppo Find N2 ఫ్లిప్ చూసారో దానిలో కూడా ఇదే సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి అక్కడ స్కిన్ టోన్ కి వీళ్ళు ట్యూన్ చేస్తారు కాబట్టి దానిలాగానే ఉంది. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్స్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా మనం ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, HDR ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ కలర్స్ కొంచెం పాప్ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. మేబీ మన ఇండియాకి వచ్చేటప్పటికి దీన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ కాదు, పోర్ట్రేట్ కాదు, దీన్ని మ్యాక్రో సెన్సార్ అని అంటారు. ప్రీవియస్లీ మనము ఒప్పోలో అలాగే రియల్మీలో కూడా చూస్తున్నాం కదా, సేమ్ అదే సెన్సార్ ని ఇందులో యూజ్ చేశారు. సో ఎప్పుడైతే దీన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఫ్లాష్ లైట్ ఉంటుంది చూసారా, ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఎప్పుడైతే మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ లేదన్నట్లయితే మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తామో, సో దాన్ని ప్రాపర్ గా ఫోకస్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడడం జరుగుతుంది. సో మ్యాక్రో లెన్స్ అంటే ఏదైతే మైక్రోస్కోప్ లో మీరు చూసినప్పుడు ఏవేవి కనిపిస్తూ ఉంటాయో సేమ్ అదే విధంగా మనం ఇందులో కూడా చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇది జస్ట్ ఫర్ ఫన్. ఈవెన్ కొంతమంది మ్యాక్రో ఫోటోగ్రాఫ్ లవర్స్ కూడా ఉండొచ్చు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వీళ్ళు మనకి 4K అప్ టు 30 FPS దాకా, అందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఫ్రంట్ వచ్చేటప్పటికి మీరు 1080 30 FPS దాకా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మరి ఇంత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది కదా, ఇందులో ఉండేటువంటి బ్యాటరీకి ఏం ప్రాబ్లం ఉండదా అంటే దీంట్లో 4600 బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ సెల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీ. సాధారణంగా ప్రతి బ్యాటరీ 800 సైకిల్స్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు 1600 సైకిల్స్ దాకా ఈ బ్యాటరీ ఏం కాదని అంటున్నారు. ఈవెన్ TUV రీహన్లాండ్ సర్టిఫికేషన్ కూడా తీసుకొచ్చారు. సో ఇదంతా కూడా దీనిలో ఉండేటువంటి సెన్సార్స్ అలాగే దీనిలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ వాటికి ప్రాపర్ గా సపోర్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారంట. మరి మన ఇండియాకి వస్తే రియల్ టైమ్ లో టెస్ట్ చేస్తే అది ఎంత ఉంటుంది ఏంటి అనేది we need to wait and see. ఎనీవే దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్ వచ్చేటప్పటికే మనకి కేవలం ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు బ్యాక్ సైడ్ గ్లాస్ అలాగే నోటిఫికేషన్ లైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక దీనిపైన లుక్ చేయొచ్చు. బట్ ప్రైస్ మ్యాటర్స్ ఇక్కడ. బట్ నేను మాత్రం చెప్పగలను, ఇది ఖచ్చితంగా OnePlus 11R కి టఫ్ కాంపిటీషన్ కింద మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటెండ్ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు signing off. Have a great day.